అయ్యో తెలివి తక్కువ గాడిదిని అపచారం అపచారం సామే తెలియక చేసిన అపరాధం మన్నించు సామే సామే విశాలంగా ఉన్నారు పలారం చేయలేదా వస్తున్నా ఏందయ్యా ఇది పలారం అట్లేదంట పలారం ఏందయ్యా నీకు మతిపోతే నాకు మతిపోయింది అనుకున్నావా పచ్చిగడ్డట్టుకొచ్చి పెట్టినా తెలియదు గాడిది గాడిదని ఆరు గాడిదైతే కదే గడ్డి తినటానికి సాములేరు పంతులారింటో పలారం పెట్టారన్నావుగా తీసుకురా వస్తాయి స్వామి వస్తాయి స్వామి మీరేం తొందరపడకూడదు తిను 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 అమ్మ తినరా మా స్వామి తినరా తిను 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 నెమ్మదిగా తిను కంగారేం లేదు ఏటా సాయంత్రం వచ్చేప్పుడు మల్లెపూలట్రా నీకోసం ఎదురు చూస్తా ఉంటా ఆవులారెదురు సరసాలేంటి శాపాలేంటి గలరు తిను స్వామి సారా సరిపోయిందా ఇదిగో లోపలెట్టి మోటన ఈపికే అద్ది అద్ది సాములారి మేడలో తాడేటే ఉడది 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 కబీరయ్య కబీరయ్య నువ్వెప్పుడు ప్రేమ ప్రేమ అని చెబుతావే ఆ ప్రేమ అంటే ఏమిటో మాకు కాసిన తీవ్రంగా చెప్పవా పొలాన పండేది కాదు ప్రేమ సంతలోన అమ్మేది కాదు పొలాన పండేది కాదు ప్రేమ సంతలోన అమ్మేది కాదు ఆత్మార్పణం వినా రాజైన పేదైన అందుకోలేనిది ఆ ప్రేమ వినరా కబీరు మాట వినరా కబీరు మాట శరీరం శరీరమా కాదు శ్మశానం ప్రేమే లేని శరీరం అది శరీరమా కాదు శ్మశానం అది ప్రాణం లేకనే ఊపిరి పీల్చే కొలిమి తిత్తితో సమానం వినరా కబీరు మాట నిన్ను నడిపించే బాట తినమ్మా పర్లేదు తినమ్మా ఎంత ఆకలి అవుతాందో బిడ్డకి अरे पंतुल का बच्चा आओ मिठाई తింటావు దో మిఠాయి తీసుకో ఒకటి నువ్వు తిను ఒకటి ఆ పాపకిచ్చి నీకు కొత్త అబ్బాయి వస్తాడని చెప్పాలి చెప్తావు సంజయ్ చలో కమాలి కమాలి నీకు కొత్త అబ్బాజాన్ వస్తాడంట కదా ఇందా మిఠాయి మీ కొత్త అబ్బాజానే ఇచ్చాడు అమ్మేజాన్ అమ్మేజాన్ మాకు కొత్త అబ్బాజాన్ వస్తాడంటగా కమాలి అరే చల్ లోయి బుల్బుల్ లోకం నోరు ముయ్యగలవా ఇడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళా నిక్కా చేసుకుంటే తప్పేం లేదు నువ్వు నన్ను చేసుకో
నిన్ను మేము దిల్కుష్గా చూసుకుంటాం. ఏమంటావు? అరే భగవాన్, అలీ నీకు దండం పెడతాను, నా జోలికి రాకు. అరే పగిలి, బాబు వెళదాం. మాకు నలుగురు బీబీలన్నీ తలుస్తాం, ఒక్కదానికి తలాగిచ్చినాం. నువ్వు సై అంటే మొత్తం తలాగిస్తాం అందరికి. ఏడు సేమ్ మడిపో. ఉమ్. అమ్మీజాన్, మనకి ఈ కష్టాలన్నీ ఎందుకు? మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం అమ్మీజాన్. ఇప్పుడు మనకి ఏ ఇల్లు లేదు బాబు. అమ్మా, అబ్బాజాన్ చూడాలనుంది. అమ్మో అమ్మో, కట్టబడి ఇయ్యాలి బట్టలన్నీ నెలుసుకుని కదా గాడి కింద పెట్టి పెద్దోళ్ళు బట్టలు అడిగి నేనేమని చెప్పాలా? అరే పెద్దలు సాములేరు కంటేనా? ఆమె నువ్వేమనుకోకు, దీని తగ్గాను. నంది భయ్యా, ఇదిగో చుట్టాలు వచ్చారు, నువ్వు పడుకో స్వామి. పడుకో. ఏటమ్మా ఇయ్యాలప్పుడు ఇలాగొచ్చినారు? నంది భయ్యా, నీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి మీ ఇంట్లో తలదాచుకుందామని. దానికేం భాగ్యం అమ్మా, కానీ ఇంటి నిండా మురికి బట్టలు వాసన మేమే భరించలేకపోతున్నాం. మనుషుల మనసుల కన్నా అవేం మురికి కాదులే భయ్యా. మేమీ అరుగు మీద పడుకుంటాం. అరుగు మీద ఎందుకమ్మా, మీరు పిల్లలు లోనకెళ్ళి పడుకోండి, ఈడు నేను అరుగు మీద పడుకుంటాం. నీకంత శ్రమ ఎందుకమ్మా? పిల్లలు పడుకున్నారుగా, వాళ్ళతో పాటే నేను పడుకుంటాను. పాపం రాగానే నిద్రకి పడ్డారు. ఏమన్నా ఎంగిలి పడ్డారమ్మా? అది తినడానికి ఏమన్నా ఉందా? సతి కూడా ఉంది. అటురా. రండమ్మా. నీకు ఇదేం కారణమే? మా ఇంట్లో పందిరి మంచాలు ఉన్నాయి, పట్టు పరుపులు ఉన్నాయి. హాయిగా పడుకుందాం రా. దీని నా హవేలికి ఇట్టుకురాండి రా. బచ్చే, మీకెవరు పంపించారు బే? కాన్సల్. అరే కాళ్ళకి వచ్చాజో. అయ్యా ఏం చేసావు బే? తప్పైపోయింది. ఒక ఆడపిల్లమే చెయ్యేస్తావు, మళ్ళా ఇంకో పని చేస్తే ఇది చర్మం పీకి నాకు చెడవలు కుట్టించుకుంటాం. బాబు నువ్వెవడో బే? సమయానికి వచ్చి ఆడకూతురుని కాపాడారు. నువ్వు ఉండు బే. ఆ బద్మాష్ గడు కన్నేయడం చూశాం కాబట్టి సమయానికి వచ్చి కాపాడాం, లేకపోతే నీ గతేమయ్యేది? అందుకే చెబుతున్నా, మమ్మల్ని నికా చేసుకో. సరే బాగా ఆలోచించుకో బుల్బుల్, తొందర ఏం లేదు, మళ్ళా కలుస్తాం. ఊరుకోమ్మా, ఊరుకో. మన వాడకట్టులో ఓ ఆడ కూతురు మీద అఘాయిత్యం జరిగితే అడ్డుకోలేని మన మూతి మీద మీసాలు ఎందుకురా? తీసేయండి, ఇంటికెళ్ళి గాజులు తొడిగించాడు. పడే ఊరుకో అమ్మా, ఇప్పుడు బాధపడ్డావు ఎందుకు? ఇల్లు వదిలే ముందు ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు ఇన్ని తెప్పలు ఉండవుగా. అవును తల్లి, మేము చెప్పేది కొద్దిగా ఇను. చదువుకునేవాడు కన్నా సెలవు చేసేవాడు మేలని శాస్త్రమే ఉందిగా, అందుకే చెబుతున్నా. నీడలేనంత కాలం నీసంగానే చూస్తాది ఈ లోకం. ఇప్పుడు పడుతున్న కట్టాల కన్నా ఇంట్లో ఎక్కువ కట్టాలు పడ్డావా చెప్పు తల్లి.
అబ్బా ఏమిట్రా నవ్వు? వాళ్ళని వాళ్ళంతా గోల పెడుతున్నారు. నీకోసం ఆ బోర్డు సన్యాసులంతా పోగవుతున్నారని, వాళ్ళ నేత పనులేమీ సాగడం లేదని మనల్ని వాడుదలే పొమ్మంటున్నారు. అలాగే పోదాం. ఏమిటి వెళ్ళిపోవడమా? తాతల నాటి చోటు కాదని ఎక్కడికి వెడతావురా? మన తాత ముత్తాతలందరూ ఎక్కడికి వెళ్ళారో అందరూ అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది, తప్పదు. చాలేరా నీ బాబుడు. సంసారం వదిలేసి వీధిలో తిరుగుతున్నప్పుడు ఏమైంది వేదాంతం? నువ్వు సరిగ్గా సంసారం చేస్తే సాటి వాడు ఎందుకు పొమ్మంటారు? అత్తయ్య, అమ్మా నువ్వు అత్తయ్య వచ్చావా? పిల్లలేరి లోపలున్నారు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని కాదని వెళ్ళి ఇన్నాళ్ళు దిక్కులేని పక్షిలా తిరిగాను. అనేక అవమానాలకు గురి అయ్యాను. ఆఖరికి మీ బాటే వెలుగుబాటని తెలుసుకున్నాను. దయచేసి మళ్ళీ మీ పాదాల చెంత నాకింత ఆశ్రయాన్ని కలిగించండి, కలిగించండి. పట్టుకొమ్మను విడిచిన చెయ్యి మళ్ళీ దానినే పట్టుకోవాలి. కడలేని దాహాన ఉడికిపోతుంది కడలిలోని ఆలిచిప్ప, అది స్వీకరించదు ఏ చినుకులైనా ఆ స్వాతి చినుకులు తప్ప. చెరికేశ్వర స్వామి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోరావా? ఎవరో ఊళ్ళో వాళ్ళని చంపేసినారు. మళ్ళా ఎక్కడ గాడిదిగా పుడతారో నాకేంటి తెలుసు స్వామి. ఇంక నాకేంటి దారి భగవంతుడా? అట్లా ఏడుతావెందుకు? నేను చచ్చిపోలేదుగా, పోతే ఎదవగాడిదా. ఊరుకోమావా. ఇది ఉత్తగాడిదని నాకు తెలిసే, కానీ దేశంలో ఇట్లాంటి గాడిదలు చాలా మంది ఉన్నారు. అలాగే చూపించాలని ఇది నాటకం. ఊరుకో. అన్నమో రామచంద్ర అన్న వారికి ఎంగిలి చేతినైనా విదిలించని మూర్ఖులు తాము చేసిన తప్పులు ఒప్పులు చేసుకోవడానికి ఆ దేవుని పేరిట ఎంతో ధనాన్ని వృధా చేస్తున్నారు. బ్రతికుండగా తల్లిదండ్రులకు కనీసం తిండైనా పెట్టని బిడ్డలు వారు పోయిన తరువాత దినాలకి తద్దినాలకి ఎన్నో దీనారాలు ఖర్చు పెడుతున్నారు. సన్మార్గాన్ని కానలేక అడ్డత్రోవలు తొక్కుతున్నారు మానవులు. భవబంధాలన్నీ తెంచుకుని వచ్చాను. నాకో దారి చూపించండి మహానుభావ. నాకు దారి చూపిన వారే నీకు దారి చూపిస్తారు. రామానందుల వారు ఎక్కడో తిరుగుతూ భక్తి మార్గాన్ని ప్రవచనం చేస్తూ ఉంటారు. వెళ్ళి వారిని కలుసుకో. వెళ్ళొస్తాను స్వామి. లోయి, లోయి, సాధు పుంగవులు ఆకలితో వచ్చారు. వెంటనే భోజన సౌకర్యాలు ఏర్పాటు చెయ్యాలి. ఎంతమంది? 10 మంది. అంతమందిగా? ఒకరిద్దరికైతే మనం కడుపు కట్టుకుని పెట్టొచ్చు, కానీ 10 మందికి ప్రయత్నించు. ఇంట్లో సరుకులు లేవండి. ఇంట్లో ఎందుకుంటాయి? దుకాణంలో ఉంటాయి. ఏదో ఒకటి తాకట్టు పెట్టి తీసుకురా. శని పట్టిన రోజని చీ పొద్దున్నే లేచి శని ముఖం చూశాను గాని ఒక గట్టి బేరం కూడా తగలలేదు. తగిలింది తగిలింది బేరం తగిలింది. అయ్యల్లో లోయ్యా, బహుకాల దర్శనం. మళ్ళీ నీ ముగ్గురు దగ్గరికే చేరామంటగా.
అలాంటి మొగుడు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. చూద్దా, నాకు బేరాలు లేవు, 4 కబుర్లు చెప్పుకుందాం. నేను కబుర్లు చెప్పడానికి రాలేదు. సాధు పొంగోలు వచ్చారు, సమారాధన చెయ్యాలి, సరుకులు కావాలి. దానికే రొక్కం ఇచ్చేసి చక్కగా పట్టుకెళ్ళొచ్చు. నా దగ్గర రొక్కం లేదండి. అయితే వచ్చిన దారిని వెళ్ళు. లేదండి, చీర ఒకటి వేస్తున్నాను, అది రేపటికి పూర్తయిపోతుంది. కాగానే మీకే ఇస్తాను. చీర నాకెందుకు? మా ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళారు కూడాను. పోనీ అది అమ్మి ఆ డబ్బుతో మీ బాకీ తీర్చేస్తాను. నువ్వు ఎన్నైనా చెప్పు, అప్పు మాత్రం ఇవ్వను. ఏదో ఒకటి ఇస్తేనే ఇస్తాను. ఏం కావాలి? నాకు నువ్వే కావాలి. నువ్వు మాట ఇస్తే తప్పవని నాకు తెలుసు. నువ్వు మాట ఇవ్వు, సరుకులన్నీ మూటగట్టి పెడతా. పట్టపగలే కాదులే, చీకటి పడ్డాక ఏదో ఒకటి తాకట్టు పెట్టి తీసుకురా. మీరునండి స్వామి, మీరునండి, నేను తీస్తాను. లోయి, సాధు పుంగవులు సంతృప్తిగా భుజించారు. వారిని సాగనంపి వస్తాను. ఏమండి, చెప్పు, సందేహం ఎందుకు? ఆ దుకాణం వాడు ఊరికే సరుకులు ఇవ్వలేదు, షరతు పెట్టాడు. నా తోపు చూసి గుమ్మైపోతుంది లోయి. శెట్టి గారు, వస్తున్నా. అయ్యో, నా కళ్ళకేమో పొరలు కమ్మినట్టున్నాయి. నాకేం కనిపించట్లేదు. ఎందుకు కనపడం? సరిగా చూడు. అయ్యో, శ్రీరామచంద్రుడు, రామా, మీరు మామూలు మనుషులు కాదు, సీతారాములే. నాకు బుద్ధి వచ్చింది. నన్ను క్షమించు తల్లి, క్షమించు. కళ్ళ ముందున్న మాయ తెరలు తొలగినప్పుడే కనపడవలసిన దృశ్యాలు కనపడతాయి. కనపడని వాడిని కాంచిన నీ కనులే ధన్యం. ఇక నాకు ఇల్లు వద్దు, వాకిలు వద్దు, వ్యాపారం వద్దు. మీ ఇంటి ముందు కుక్కలాగా, మీ పాదాల కింద ధూళిలాగా పడి ఉంటాను. వద్దు, వ్యాపారం మానద్దు. వృత్తి చేస్తూనే నీ ప్రవృత్తిని మార్చుకోవచ్చు. ఊరి వారికి ఉపయోగపడు. అదే పరమార్థం. కాఫీలతో దోసి మానుకుంటావా?
లేకపోతే నీటి బుర్ర మమ్మల్ని బద్దలు కొట్టామంటావా? మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. నాకు కుల మతాలు లేవు. నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను. అందుకు ఎవరి అనుమతి నాకు అవసరం లేదు. ఏం కుశోబే, అంత పగాడదే నీకు? ఆగండి, ఆగండి. ఏమిటి అన్యాయం? అసలు మీరు మనుషులేనా? ఆయన మీకే అపకారం చేశారు. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఇంత అన్నం పెట్టడం తప్పంటారా? అసలు ఆకలికి కులాలు మతాలు ఉన్నాయంటారా? నాకు నా పిల్లలకు లేకపోయినా ఉన్నదంతా అతిథులకు పెట్టి వాళ్ళ తృప్తే తన తృప్తిగా భావించే ఈ మహనీయుడి మీద చేయి చేసుకోవడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. మమ్మల్ని వెళ్ళమనడానికి నువ్వు ఎవరమ్మా? ఈ రోజు నుంచి మిమ్మల్ని మేము వెలివేస్తున్నాం. మీరేంటయ్యా మమ్మల్ని వెళ్ళేసేది? మానవత్వం లేని మీ మధ్య ఇంకొక క్షణం కూడా మేము ఇక్కడ ఉండం. మిమ్మల్ని మిమ్మల్ని మేమే వెళ్ళేస్తున్నాం. వెళ్ళండి, వెళ్ళండి. రేపు పొద్దున మీరు ఇక్కడే ఉన్నారో మీ దగ్గర పగల పెట్టేస్తాం. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఆనందంగా వెళ్ళిరండి. దేవుణ్ణి ప్రేమించరా, నీవు అఖిలాతీతుడవయ్యేవురా. ఆ ఒక్క దేవుణ్ణి ప్రేమించరా, నీవు అఖిలాతీతుడవయ్యేవురా. అప్పుడు కురులు పెంచిన ఒకటేరా, అవి కొరిగి వేసిన ఒకటేరా. వినరా కబీరు మాట, అది నిన్ను నడిపించే బాట. రామ 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 ఒరే, ఆ పిల్ల వస్తుంది. కళ్ళు మూసుకో. నువ్వు కూడా మూసుకో. మరి చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలారా పిల్ల? నీ పేరేమిటి? పెళ్ళయిందా? రాములు, ఇది ఏం చెప్పం? కొంగ చెప్పం. చేపల కోసమేనా? నీకెందుకు, నువ్వు పోరా. ఎవరో తెలుసుకుంటే గురువు గారికి చెబుదామని. చేత తిరుగును జపమాలిక, నోట తిరుగును నాలిక. చేత తిరుగును జపమాలిక, నోట తిరుగును నాలిక. మనసు తిరుగును పలు దిక్కులా, మనసు తిరుగును పలు దిక్కులా. ఓ స్మరణమాయిక నీవెక్కడా, ఓ స్మరణమాయిక నీవెక్కడా. వినరా కబీరు మాట, అది నిన్ను నడిపించే బాట. వినరా కబీరు మాట, వినరా కబీరు మాట. అబ్బాజాన్, మరి అడుగు బేట. మనిషికి మతం ఎంతవరకు అవసరం? తనని తాను తెలుసుకునేంత వరకు. అబ్బాజాన్, ఏదో ఒక మతం లేనిదే మనిషికి మనుగడే లేదా? సాటి మనిషిని గౌరవిస్తే మతాన్ని గౌరవించినట్టే. మనిషిని మనిషిగా గుర్తించలేని మతం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మరి అబ్బాజాన్, ఇంకా అవలేదా తల్లి ధర్మ సందేహాలు? వెళ్ళి నీళ్లు తీసుకురా. పిల్లలు ఏమైనా మిమ్మల్ని ఇస్తున్నారా? లేదు, వాళ్ళకొచ్చిన సందేహాలను అడిగి తెలుసుకుంటున్నారు. అబ్బాజాన్, మీరు లేవండి, మగ్గ మీద నేను కూర్చుంటా. లేవండి.
ఈ తోటలో అడుగు పెట్టగానే ప్రాణం లేచొచ్చింది. ఆ ఆశ్రమం చూస్తూ ఉంటే కవికుల గురువులు వర్ణించిన కన్నవాశ్రమంలా ఉంది. ఏమండి, దాహంగా ఉంది, కొద్దిగా నీళ్లు. దోశలు పట్టండి. ఏమధిక మనోజ్ఞ వల్కలేనాసి తండ్రి. కవికుల గురువు కారణం దానికి ముందు పాదంలోనే చెప్పారుగా, మలినమపి హిమాంశో లక్ష్మ లక్ష్మీం తనోతి. ఆశ్చర్యంగా ఉంది. మీరు అభిజ్ఞాన శాకుంతలం చదువుకున్నారన్నమాట. ఆశ్చర్యం ఎందుకు? కాశీలో పుట్టి పెరిగిన కన్యక కావ్యాలంకార శాస్త్రాలు చదువుకోకుండా ఉంటుందా? తమ గురువు గారు మా తండ్రి గారే, కబీర్ దాస్ గారు. నేనెంత తప్పు పని చేశాను? ఒక మ్లేచ్చుడి కూతురి చేతి నీళ్లు తాగానా? దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చిత్తం పరిశుద్ధమైతే ప్రాయశ్చిత్తం అక్కరలేదు. నీరు నిర్మలమైనదే. మనస్సులో మలినం ఉంటే అది మలినంగానే కనబడుతుంది. తామెవరో కాని తమరిని చూడగానే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. నీవన్న మ్లేచ్చుణ్ణి నేనే బాబు. నీలో మ్లేచ్ఛత్వం కాదు, స్వచ్ఛత కనబడుతోంది. మరి ప్రాయశ్చిత్తం? మాది సద్బ్రాహ్మణ వంశం. ప్రాయశ్చిత్తం నా కోసం కాదు, మా తండ్రి గారి కోసం, మా బంధువర్గం కోసం. నేను కాశీ విద్యాపీఠం కులపతులు, విద్వత్ పరిషత్ సభాపతులైన మహదేవ్ భట్టు గారి కుమారుణ్ణి. నా పేరు హరదేవ్ భట్టు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే బ్రాహ్మణ్యం వారిని వెలివేస్తుంది. ఎవరు బ్రాహ్మణుడు? భుజాన తాడు వేలాడినంత మాత్రాన బ్రాహ్మణుడైతే ఆ నూతి గిలక కూడా బ్రాహ్మణుడే. ఎప్పుడూ తాడు వేలాడుతూనే ఉంటుంది. మీ తల్లిగారికి యజ్ఞోపవీతం ఉందా? మీ నాయనమ్మ గారికి యజ్ఞోపవీతం ఉందా? యజ్ఞోపవీతం ధరించనంత మాత్రాన శూద్రులైతే మీ తల్లులు కూడా శూద్రులే కదా. అటువంటి తల్లులు కన్నా మీరు బ్రాహ్మణులెలా అవుతారు? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. బ్రహ్మానందమే బ్రాహ్మణత్వం. అమ్మా కమాలి, శంకర భగవత్పాదుల వారి శ్లోకాన్ని ఒక్కసారి వీరికి వినిపించు. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆహా, మీ మాటలు వింటూ ఉంటే ప్రాయశ్చిత్తం అనవసరం అనిపిస్తుంది. మా మాటలు కావు, నీ తండ్రి గారి మాటలు వినాలి. ఇక్కడ జరిగినది వెళ్ళి వారితో చెప్పు. వారు చెప్పినట్లే చెయ్యి. వారితో వాదిస్తాను, పర్యవసానం మీకు నివేదిస్తాను. మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాను. వస్తాను. आइए आइए शेख तही साहब, बैठिए. షేక్ సాబ్, ఏమిటా మూటలు? దీనార టంకాలు. తమరు మంజూరు చేసిన హజీ ఓడలు ఇప్పటికి 12 సవర్లు చేశాయి. ఒక్కొక్క సవరుకు వేల దీనారాల వ్యాపారం జరిగింది. లాభాలన్నీ తమ ఖజానాకు జమ కడుతున్నారు. మాకెందుకు? మత వ్యాప్తికి మీరే ఖర్చు చేయండి. మీరు చేస్తున్నది మత వ్యాప్తే కదా. దండయాత్రలు చేస్తున్నారు, కోటలు పట్టుకుంటున్నారు, ఆ కాఫీర్ సైతాను కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు, మసీదులు కట్టిస్తున్నారు, మతాన్ని మహోజ్వలంగా విస్తరింపజేస్తున్నారు. ఈ ధనాన్ని మీరు ఖర్చు చేస్తేనే సద్వినియోగం అవుతుంది. అచ్చా, బహుత్ అచ్చా. మేం హుసేన్ షా షిర్కీపై దండయాత్ర చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. బిజ్లీ ఖాన్ సాహెబ్. జీ హుజూర్. దండయాత్రకు ముందే దీనారాలు సిపాయిలకు పంచిపెట్టించు. జో హుకుం. దండయాత్రలు విజయవంతమైతే మఘర్ పరగణాకు నిన్ను నవాబును చేస్తాం. మీ దయ. షేక్ తకీ సాహెబ్, మీరు హమేషా మాతోనే ప్రయాణం చేయాలి. జీ హా.
ఎందుకో తెలుసా? దారి పొడుగున ఏ ఏ కట్టడాలు నేలమట్టం చేయాలో, ఏ ఏ కాఫీలను ఖతం చేయాలో మీరే మాకు చెప్పాలి. అది నా బాధ్యత. మతానికి, నా అభిమతానికి నన్ను నేనెన్నడూ అంకితం చేసుకున్నాను. జిహాద్ డంకా మోగించండి. రానున్న ప్రమాదాలేమిటో నువ్వు ఆలోచించుకున్నట్టు కనపడటం లేదు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏ ప్రమాదం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాను. అలాగా? ఈ ఆశ్రమంలో సభ్యుడిగా చేరాలంటే కొన్ని నియమాలున్నాయి. వెళ్ళి ధర్మదాసును కలుసుకో, అన్నీ చెప్తాడు. ధన్యుణ్ణి. ఏమండి, ధర్మదాస్ గారు ఎక్కడుంటారు? నేనే బాబు. ఏ తమరా ధర్మదాస్ గారు? మీరు ఇలా కాయ కష్టం చేస్తూ ఉంటారని నేను అనుకోలేదు. కాయ కష్టం చేయడం ఆశ్రమ ధర్మాల్లో ముఖ్యమైనది. ఆశయాల కోసం అసువులనైనా ధారపోయాలి. అనుకున్న మాట నిర్భయంగా చెప్పగలగాలి. అన్నట్టు నువ్వు అనుకున్న మాట మీ తండ్రి గారితో చెప్పే వచ్చావు కదూ? నా సంగతి మీకు ఎలా తెలిసింది? నాకెలా తెలుస్తుంది? గురువు గారు చెప్పారు. గురువు చెప్పకపోతే పెరుగు తెలియదు. నువ్వు ఈ ఆశ్రమంలో చేరదలిస్తే ఈ కట్టెలు తీసుకువెళ్ళు. స్వామి, వేరే దీక్ష ఏమీ ఇవ్వరు. ఉపయోగపడటమే ఉపదేశం అనుకో. వెళ్ళిరా. ఏమండి, ఈ కట్టెలు ఎక్కడ పెట్టాలండి? దయచేసి చెప్పండి. అది కూడా అడగాల? అక్కడ కట్లున్నాయి చూడండి, అక్కడ పెట్టండి. అలాగేనండి. దాన్ని ఇవ్వండి, నేను తిరిపిస్తాను. వద్దండి, ఇది మీరు పెడితే తిందో, నేనే పెట్టాలి. ఎవరు పెడితే ఏంట్లేండి. సరే కానండి, మీ పేరేంటండి? కమాలి. చాలా మంచి పేరండి. నా పేరు హరదేవ భట్టు. మా నాన్నగారు కాశీ విద్యాపీఠంలో. చాలు చాలు, నిన్న చెప్పారుగా. చెప్పాననుకోండి, కానీ మీకు గుర్తుందో లేదోనని. గుర్తుంది, కానీ నన్ను పని చేసుకునివరా? ఆశ్రమ ధర్మాలు మీకు తెలియవా? తెలుసండి, ధర్మదాస్ గారు చెప్పారు. తప్పైపోయిందండి, క్షమించండి. నా పేరు హరదేవ భట్ అండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు నాటిన ఆ చిన్న మొక్క ఒకనాటికి మహావృక్షమవుతుంది. ముందు తరాల వారికి తీయని ఫలాలనిస్తుంది. ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది. అయితే అబ్బాజాన్, మీరు నాటిన ఆ మొక్కకు పాదు కట్టాలి, నీరు పొయ్యాలి, ఎరువు వేయాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయితే ఆ బాధ్యతలు ఈ ఆశ్రమంలో అందరూ స్వీకరిస్తారు. ఆశ్రమానికి మీరే పెద్దలనుకోండి, కానీ కొన్ని బాధ్యతలు మీ తరఫున మీ కుమారుడనైనా నేను పంచుకోవాలి కదా. ఏదడిగినా మా అబ్బాజాన్ని అడగండి అంటే కొందరు నాకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదు. స్వాతిశయం లేని వాళ్లను సమాజం గౌరవిస్తుంది. ఏదీ పట్టించుకోని వారినే అందరూ పట్టించుకుంటారు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోనాయనా. మీ పేరును కొత్త మతం స్థాపించడమే నా ధ్యేయం. కబీర్ పంత్కి కమాల్ దాసే ఖలీఫా. అవివేకం. ఉన్న మతాలు చాలకనా ఇంకొక కొత్త మతం? అలాంటి పని ఎప్పుడూ చెయ్యకు. అయితే నా దారి నేను చూసుకుంటాను. అమ్మిజాన్, నేను తీసుకొస్తాను. అమ్మిజాన్, అబ్బాజాన్ పేరుతో ఒక మతం స్థాపించాలని ఆయన అడిగాను. ఆయన వీల్లేదన్నారు. నువ్వేనా ఆయనతో చెప్తావా? ఆయన మాటకు నేను ఎదురు చెప్పలేను బేటా. నువ్వు కూడా చెప్పొద్దు, అదే మంచిది. అయితే నా దారి నేను చూసుకుంటాను. బేటా, ఆయన ఏమో నీ ఇష్టం అన్నారు, మరి నీకు ఇష్టమేనా నేను వెళ్ళిపోవడం? చెప్పానుగా బేటా, ఆయన మాటకి ఎదురు చెప్పలేనని. నాకు విలువ లేని చోట నేను ఉండలేను. కమాన్ బేటా, బేటా.
మగవాళ్ళు మారినంతగా మా ఆడవాళ్ళం ఆచారాలు వదులుకోలేం. నిన్న పోయిన వారికి నేడు పాలు పోయాలి. లోయి మాతకి పాలు పోస్తారా? సరే ఇవ్వు, నేనే పితుకుతాను. గురుజీ, ఆ ఆవు ఏనాడో ఒట్టిపోయింది, ఎలా చెబుతుంది? నాకు తెలుసు. చచ్చిపోయిన వారికి పోసే పాలు వట్టిపోయిన ఆవు నుంచే తీయాలి. అర్థం లేని ఆచారాలు అనర్థకాలు. గురుజీ గురుజీ, అద్భుతం అద్భుతం, ఆవు చెప్పింది, పాత్ర నిండింది. భ్రమ, అంతా భ్రమ. मन मरे माया मरे, मर मर गए शरीर, आशा तृष्णा न मरे, कह गए दास कबीर. సలామాలేకుం హుజూర్, సలామాలేకుం. షేక్ సాబ్, వీళ్ళందరూ ఎవరు, ఎందుకు వచ్చారు? ఆయుధాలు లేని బాపనయ్యలు, అల్లానే నమ్ముకున్న ముల్లాలు. పిల్లులు ఎలుకలు కలిసి రావడం విచిత్రంగా ఉంది. వీళ్ళకేం కావాలి? వినిపిస్తున్నారుగా వారి కోరికలు. న్యాయం కావాలట, ధర్మం నిలవాలట. పట్టపగలు ఏమిటి కాగడాలు? పట్టపగలే కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి అన్నదాత. ఉమ్, కారు చీకట్లో వెలుగును చూపేది కాకడాయే కదా లంపన. ఏమిటి మీకు వచ్చిన కష్టం? కాశీ నగరంలో కబీర్ అనే మార్గభ్రష్టుడు ఒకడు ఉన్నాడు హుజూర్. వాడు వర్ణ సాంకర్యం మత సాంకర్యం చేస్తున్నాడు. తన కూతుర్ని మా బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి జరిపించాడు ప్రభు. సెహబాష్. ఆ బాపన చిన్నవాడు ఇస్లాం మతంలో చేరిన తర్వాతే నిఖా జరిగిందా? లేదు, కబీరు ఇటు మన మతాన్ని అటు వాళ్ళ మతాన్ని వెక్కిరిస్తున్నాడు, ధిక్కరిస్తున్నాడు. అవును ప్రభు, వాణ్ణి శిక్షించి మీ మతానికి మా మతానికి న్యాయం కలగజేయండి ప్రభు. కబీరా? షేక్ తకీ సాహెబ్, ఆ కబీర్ మీ శిష్యుడు కదా? అవును, ఆ సైతాను బిడ్డను చంపబోతుంటే నేనే కాపాడాను. ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నాడు, ఎవరిని లెక్క చేయటం లేదు. ఇంతమంది గుస్సాకి వాడే కారణమైతే వాడి సంగతి ఏమిటో చూడాలి. బిజలీ ఖాన్. జీ హుజూర్. వీరసింహ, ఆజ్ఞ. ఆ కబీర్ని రేపు ఉదయాన్నే నా ముందు హాజరుపరచండి. మీరేం భయపడకండి, కబీర్ దాసుని ఖతం చేయిస్తాం. శుక్రియా హుజూర్, శుక్రియా, శుక్రియా, శుక్రియా. మదాసు, ఈ పడుగు పేకల్లాగా హిందువులు మహమ్మదీయులు కలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. కబీర్ దాస్ ఎవరు? నువ్వే నా కబీర్ దాస్వి? లోకులు అలాగే పిలుస్తారు. పాదుషా వారి హుకుమైంది,
రేపు తెల్లవారేసరికి నువ్వు గుడారాల వద్దకు వచ్చి వారిని దర్శించుకోవాలి. ఏ వస్తావు కదూ? రేపు కదా, అలాగే వస్తాను. చల్. అబ్బాజాన్, మీరు వెళ్ళొద్దు అబ్బాజాన్. ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. నా బాబు గారు ఏం చేస్తారోనని చాలా భయంగా ఉంది. భయపడవలసినది ఆ దైవానికి, మానవ మాతృలకు కాదు. మీరేం భయపడకండి, పదండి. గారు, ఇంకా ఈ కాగడాలు ఎందుకు? ఆ కబీర్ ఖతమయ్యే వరకు ఈ కాగడాలు ఆడవు. అచ్చా, ఆజ్ఞాపించండి ప్రభు. వాణ్ణి పొద్దున్నే హాజరుపరచమన్నాను కదా, ఎక్కడ? క్షమించండి ప్రభు. సికిందర్, మామూలుగా పిలిస్తే వాడు వస్తాడా? వాణ్ణి తీసుకురావాల్సిన పద్ధతిలో తీసుకురావాలి. విజలీ ఖాన్, జీ హుజూర్. వాణ్ణి పట్టి కట్టి ఘోడాతో ఈడ్చుకురండి. జో హుకుం. ముల్లా గారు, కబీర్ వస్తాడంటారా? రాక తప్పదు. కబీర్ని బంధించి తీసుకొచ్చాను హుజూర్. అచ్చా, షేక్ సాబ్ ఆయే. పాదుషా వారికి సగౌరవంగా సలాం చెయ్యి. ఆ దైవానికి తప్ప వేరెవ్వరికీ నమస్కరించను. కబీర్, నిన్నెందుకు పిలిపించామో తెలుసా? అన్నీ తెలిసిన వాడు ఆ పైవాడే. ఒకరు చెప్పందే ఎవ్వరూ ఏమీ తెలుసుకోలేరు. వాళ్ళిద్దరూ నీ మీద ఫిర్యాదు చేశారు. ఓహో, వాళ్ళ జీవహింస చెయ్యడంలో ఇద్దరూ సమానులే. ఆగండి. నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది. ముస్లిం, నువ్వు ముసల్మానువా? కాను. హిందువా? కాను. మరి నీ మతం? రెండేనా ఈ దేశంలోని మతాలు? సభాపతి గారిని అడిగితే వారే సెలవిస్తారు. హిందూ మతంలోనే రకరకాల జాతులు, కులాలు, వర్ణాలు, వర్ణాల్లో విభాగాలు, విభాగాల్లో భాగాలు, భాగాల్లో విభాగాలు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. లేకపోతే షేక్ తకీ సాహెబ్ గారే చెప్తారు, ఇస్లాంలోనే ఎన్ని శాఖలున్నాయో, సుఫీ సిద్ధాంతంలోనే ఎన్ని విభాగాలున్నాయో. వాటిని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. షేక్ సాబ్, దర్యాప్తు మేం చేస్తాం. ముజ్రిం, షేక్ సాబ్ తో బిస్మిల్లా ఖానీ అయింది కదా, అస్నావుల్ హుస్నా యాదుందా? అర్ రహ్మా అర్ రహీం అల్ మాలిక్ మొదలు అర్ రషీద్ అస్సబూర్ దాకా 99 దివ్యనామాలు నా చిన్నప్పుడే నేర్చుకున్నాను. మరి కాఫిర్ దేవుడి పేరెందుకు పలుకుతావు? నేను చూస్తున్న వెలుగుని రామ్ అని పిలుచుకుంటున్నాను. అందులో తప్పేముంది? మనిషి అన్నవాడికి ఏదో ఒక మతం ఉండాలి. అన్ని మతాల్లోకి నా మతమే గొప్పది. నువ్వేదో కొత్త మతం షురూ చేస్తున్నావంట? లేదు, అన్ని మతాల్లోని మంచిని నా రాముని పేరిట చాటి చెప్తున్నాను. మా మతం మీద గౌరవం లేదా నీకు? నా మతమే గొప్పదన్నవాడు మూర్ఖుడు. కబీర్, షేక్ సాబ్, వీడిని కోడాలతో కొట్టించండి. బిజ్లీ ఖాన్. తీసుకెళ్ళండి. అనంత కరుణామయుడైన నా రాముడు రక్షిస్తున్నంత కాలం నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు. అమ్మా, ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తావు? అన్నిటికీ ఆ రామచంద్రుడే ఉన్నాడు. నాన్నగారికి ఏమీ కాదు. ఏమిటి? వాడిని కొరడాలతో కొట్టాం, ప్రహదపి పడిపోయాడు హుజూర్. సికిందర్, కొరడాలతో కొడితే వాడు మాట వింటాడా? వాడిని అంతం చెయ్యాలి. అచ్చా షేక్ సాబ్,
వాణ్ణి తీసుకెళ్లి నీళ్ళలో ముంచేయండి. జీ హుజూర్. వాడిని ఏనుగుతో తొక్కించి చంపండి. జీ హుజూర్. ఏమైంది బిజ్లీ ఖాన్? ఏముంది శేఖ, వాడిని నీళ్ళల్లో ముంచినా ఏనుగు చేత తొక్కించినా సావటం లేదు. ఏదో జాదూ చేసి వచ్చేస్తున్నాడు. ఖాన్, జీ హుజూర్. వాణ్ణి తీసుకెళ్లి మంటల్లో తగలబెట్టండి. మేమే స్వయంగా వచ్చి చూస్తాం. జో హుజూర్. షేక్ సాబ్, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. మమ్మల్ని మన్నించండి మహాత్మా, మన్నించండి, మన్నించండి. ఇంతకాలం నీలోని ఈ వెలుగుని గుర్తించలేక అజ్ఞానంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. కబీర్ సాబ్, నీ శక్తిని తెలుసుకోలేక ఎన్నో చిత్రహింసలు పెట్టాను. ముజే మాఫ్ కరో కబీర్, ముజే మాఫ్ కరో కబీర్. అందరినీ క్షమించేవాడు ఆ భగవంతుడొక్కడే. కబీర్ సాబ్, ఈ రోజు నుంచి అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తాను. చాలా సంతోషం. ఇస్లాం అంటే శాంతి మతం. శాంతి మతాన్ని శాంతిగానే సాగనివ్వండి. సలాం అలైకుం కబీర్ సాబ్. ఆలేకుం సలాం. మన ఏనుగుపై వెళ్ళండి. నేను ఏనుగు మీద వచ్చాననా ఏనుగు మీద వెళ్ళడానికి? ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాను. కబీర్, బిడ్డ కబీర్, నన్ను మన్నించు. నా మూర్ఖత్వానికి తగిన శిక్ష విధించా. నా కళ్ళు తెరిపించావు.
ఇక నుంచి పరమత ద్వేషం మాని నా మతాన్ని గౌరవించుకుంటాను. అంతేకాదు ఇతర మతాలను కూడా గౌరవించండి. అలాగే బేటా. రామ్ 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 కబీర్, తమరెవరు స్వామి? భలే వాడివయ్యా. రామా రామా అంటూనే రాముడినే ఎరగనంటున్నావే. నా రాముడికి రూపం లేదు. రూపం లేని వాడిని రామా అని ఎందుకంటున్నావు? రూపం లేని వాడికి పేరు మాత్రం ఉంటుందా? నా రాముడు సర్వాంతర్యామి, అందరిలోనూ అన్నింటిలోనూ ఉన్నాడు. అంటే అన్ని రూపాల్లోనూ ఉన్నట్లు ఒప్పుకుంటున్నావుగా? నేను కొలిచేది రామశబ్దాన్ని కాని రాముడనే వ్యక్తిని కాదు. పిచ్చివాడా, ఎవరు రామా అని పిలిచినా నేనే పలుకుతానయ్యా. ఈ లోకానికి ఉన్నది ఒకే రాముడు. తమరి నివాసం? నా భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మరి నాలో చూసుకో. రామ్ రామ్ రామ్. అంతా భ్రమ. మీలో ఎవరికైనా ఏవైనా సందేహాలుంటే అడగండి. సందేహం ఎందుకు? అడుగు. మరేం లేదయ్యా, అసలు దేవుడికో రూపమే లేదని చెబుతున్నారు తమరు. మరి అదే దేవుణ్ణి వాళ్ళకిష్టమైన రూపాల్లో కొలిసే వాళ్ళ మాట ఏంటి? అన్ననాదమే నిరాకారము, రామ్ అన్ననామానికది మూలము. ఓమన్ననాదమి నిరాకారము, రామన్న నామానికది మూలము. మూలానికే లేని రూపము, మూలానికే లేని రూపము. ఏ దైవానికుందన్న అజ్ఞానము. ఓమన్ననాదమి నిరాకారము, రామన్న నామానికది మూలము.
గాఢాంధకారాన్ని ఛేదించునది భక్తిరా, అజ్ఞాన గాఢాంధకారాన్ని ఛేదించునది భక్తిరా, ఆత్మ సుజ్ఞానమను దివ్యానుభూతిని దర్శించుటకు అది సాధనమురా, భగవంతుడొక్కడే అని నమ్మరా, భవబంధ ముక్తిని సాధించరా, భగవంతుడొక్కడే అని నమ్మరా, భవబంధ ముక్తిని సాధించరా. ఓమన్ననాదమే నిరాకారము, రామన్న నామానికది మూలము. నీతోటి మానవులే దేవుళ్ళని సేవించితే చాలురా, నీతోటి మానవులే దేవుళ్ళని సేవించితే చాలురా, నమ్మి దైవాని కర్పించు నైవేద్యమే నిరుపేద ఆకలి చల్లార్చురా, నీకు శత్రువులారుగురు ఉన్నారురా, నిలిచి వాళ్లను గెలిచి తరించరా, నీకు శత్రువులు ఆరుగురు ఉన్నారురా, నిలిచి వాళ్లను గెలిచి తరించరా. ఓమన్ననాదమే నిరాకార మూలానికే లేని రూపము, మూలానికే లేని రూపము, ఏ దైవానికుందన్నా జ్ఞానము. ఓమన్ననాదమే నిరాకారము, రామన్న నామానికది మూలము. రామ్ 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 రామ్. తమరు ఎక్కడికి వెళుతున్నానా? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. గురూజీ, అయ్యా మగరు చేరుకున్నాం, మజిలీ ఎక్కడో సెలవిస్తే. అది అమీనదేగా. ఇక్కడెక్కడో నా మిత్రుడు పీతాంబర పీరు గారి
కుటీరం ఉండాలి. అదిగో బాబు, చెక్కు చెదరకుండా ఉంది. అదే ఆఖరు మజిలి. నాయన వీరసింహ, బిజిలీ ఖాన్, మీ ఆయుధాలు విసర్జించండి. మీ సైనికులు అమ్మా అమృత, ఆశ్రమవాసులందరినీ కన్న తల్లిలా చూసుకోమ్మా. ధర్మదాసు గారు సెలవు. నాయన బిజిలీ ఖాన్, మత సామరస్యం కోసం పాటుపడు. హరదేవ్, నా తర్వాత ఆశ్రమ బాధ్యత నీదే. సర్వమానవ సమానత్వానికై కృషి చేయి. నాయన వీరసింహ, ప్రజలని కన్న బిడ్డలా కాపాడు. మీ తండ్రి గారి పేరు నిలబెట్టు. భయ్యా భయ్యా ఆలీ, నేను వెడుతున్నాను. నంది, నా భావాల ప్రచారాలకి నువ్వే నాంది కావాలి. కన్నీరు కార్చకండి, కర్తవ్యాన్ని మరువకండి. బిజిలీ ఖాన్, వీరసింహ, తెల్లని వస్త్రం కావాలి. అలాగే. ఆ వస్త్రాన్ని నా మీద కప్పి మీరు వెళ్ళండి. రామ్ రామ్ రామ్.
మగర్ మాది అధీనంలో ఉంది, మేమే ఖననం చేయిస్తాం. మగర్ మాకాశీ రాజ్యంలోని మీకేం అధికారం ఉంది? శవాన్ని తీసుకురండి. ఆగండి బాబు, అయ్యా ఆగండి, అయ్యా అయ్యా, కబీరై చెప్పే మాటలు అప్పుడే మర్చిపోయారా? ఏంటి ఘోరం, కత్తులు పారేంటి? కబీరయ్యా